సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే వాట్ ఈజ్ వెక్టర్ అనేది డిస్కస్ చేసాం కదా, ఓకేనా. సో వాట్ ఈజ్ వెక్టర్, వాట్ ఈజ్ స్కేలర్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ గురించి డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే వెక్టర్ని ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. సో జనరల్గా వెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం రాసుకున్నాం ఇక్కడ, ఓకేనా. వెక్టర్ అంటే ఏంటి, విచ్ ఇస్ హ్యావింగ్ బోత్. సో వెక్టర్ అంటే ఏంటి, సో వెక్టర్ అంటే ఏంటి, విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్, ఏమేమి ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్, ఇంకోటి ఏంటి, ఇంకేముంటాయి, డైరెక్షన్ ఉంటాయి, ఓకేనా. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇప్పుడు ఒక యారో మార్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వెక్టర్ అనుకుందాం, ఓకేనా. ఏ అనే వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఓకేనా. సో ఇలా ఒక ఇది దీని యొక్క ఇదేంటి మ్యాగ్నిట్యూడ్ అనమాట, ఇదేంటి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. సో ఇది ఏ డైరెక్షన్, సో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఓకేనా. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఇదంతా ఏంటి, నథింగ్ బట్, ఇదంతా ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్, ఓకే. ఇదంతా ఏంటి, నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. ఇదంతా ఏంటి మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. సో ఇదేంటి డైరెక్షన్. సో దీన్ని మనం ఏమంటాం, వీ కాల్ ఇట్ యాస్ వెక్టర్. సో వెక్టర్ ఎప్పుడైనా రిప్రజెంట్ చేస్తే సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఏ బార్, ఓకేనా, బి బార్, ఓకేనా, సి బార్, ఓకే, డి బార్ అని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం, వెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీ చూడండి, సో బీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. బీ ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది, సో బీ అనేది డైరెక్షన్ కిందకి ఫ్లో అవుతుంది అనమాట, ఓకేనా. సో దీని యొక్క ఇదంతా ఏంటి, దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. ఇదంతా ఏంటి మ్యాగ్నిట్యూడ్, ఓకే. సో డైరెక్షన్ ఎలా ఉంది, కిందకు ఉందన్నమాట. సో ఇట్లా మనం వెక్టర్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి, జనరల్గా ఫస్ట్ వెక్టర్ ఏంటంటే ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి, సో రెండు వెక్టర్స్ తీసుకున్నాం. సో టూ ప్యారలల్ వెక్టర్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ వెక్టర్స్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. సో వెక్టర్ అంటే ఫస్ట్ డైరెక్షన్ ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రెండింటి డైరెక్షన్ ఎలా ఉంది, సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో రెండింటికి డైరెక్షన్ ఏంటి, సో ఈ విధంగా డైరెక్షన్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ అంటే బోత్ ఆర్ టూ ప్యారలల్ సెట్ టు ఈక్వల్ వెక్టర్స్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది లైనే తీసుకుందాం, ఓకేనా. ఈ లైన్ ఏ అనే లెంత్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్. సో బి అనే లెంత్ కూడా ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్. సో 4 సెంటీమీటర్స్ లెంత్ ఉండి ఒకే డైరెక్షన్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ ఈక్వల్ వెక్టర్స్ అంటాం, ఓకేనా. సో టూ ప్యారలల్ వెక్టర్స్ సెట్ టు బి ఈక్వల్ దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూడండి, సో ఇలా ఒక రెండు వెక్టర్స్ కన్సిడర్ చేస్తాను, ఓకేనా. ఇలా రెండు వెక్టర్స్ కన్సిడర్, ఈ రెండు ఈక్వల్ వెక్టర్స్ అవుతాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఇలా కన్సిడర్ చేస్తాను. ఈ రెండు ఈక్వల్ వెక్టర్స్ అవుతాయా, అవ్వవు. ఎందుకు అవ్వవు, ఫర్ ఎగ్జాంపుల్ దీని రెండింటి డైరెక్షన్ ఒకటే బట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ దీని 2 సెంటీమీటర్స్ అనుకుంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, 4 సెంటీమీటర్స్. సో రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ కాబట్టి దే ఆర్ నాట్ ఏంటిది, నాట్ ఈక్వల్ వెక్టర్స్, ఓకేనా. సో ఈక్వల్ వెక్టర్స్ మీకు డెఫినేషన్ అర్థమైందా, వాట్ ఈజ్ ఈక్వల్ వెక్టర్స్. సో నెగిటివ్ వెక్టర్స్ అంటే ఏంటి, టూ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ ఆర్ సెట్ టు బి నెగిటివ్ వెక్టర్స్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా, బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ పడలేనట్టు ఉంది, ఓకేనా. సేమ్ మ్యాగ్నిట్యూడ్, దే హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ మాత్రం రెండు ఎలా ఉండాలి, రెండు ఆపోజిట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి, ఏ డైరెక్షన్ ఎలా ఉంది, సో ఇది ఒక వెక్టర్ ఎందుకంటే ఏ బార్ కాబట్టి, ఓకేనా. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, సో దీన్ని ఏమంటున్నాం మనం, మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం, దీన్ని ఏమంటున్నాం, డైరెక్షన్ అంటున్నాం. బట్ బి అనే వెక్టర్ ఎలా ఉంది, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది, బట్ రెండింటి మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే ఆటోమేటిక్ ఇది కూడా 4 సెంటీమీటర్స్ ఉండాలి. బట్ ఏంటంటే డైరెక్షన్ మాత్రం ఏంటి, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇది ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డైరెక్షన్స్ మాత్రం డిఫరెంట్ అయితే దాన్ని ఏమంటాం, నెగిటివ్ వెక్టర్ అంటాం. ఇప్పుడు చూడండి పీ బార్ అనే డైరెక్షన్ ఎలా ఉంది, కిందకు ఉంది, క్యూ బార్ అనే డైరెక్షన్ ఎలా ఉంది, పైకి ఉంది, ఓకేనా. అంటే ఆపోజిట్గా ఉందన్నమాట, ఓకేనా. సో రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది కూడా ఎంత ఉంటుంది, 4 సెంటీమీటర్స్ ఉంటుంది. బోత్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా, బట్ ఆపోజిట్ డైరెక్షన్. దాన్ని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాస్ నెగిటివ్ వెక్టర్ అంటాం. నెక్స్ట్ కో ఇనిషియల్ వెక్టర్స్, 2 or more వెక్టర్స్ ఆర్ సెట్ టు బి కో ఇనిషియల్ వెక్టర్స్ ఇఫ్ దే హ్యావ్ కామన్ ఇనిషియల్ పాయింట్. సో రకరకాల వెక్టర్స్ స్టార్ట్ అయినాయి, సో అన్నింటికి కామన్ పాయింట్ ఏంటి, ఇది. సో దీన్ని ఓ అనుకుంటే, సో ఓ అనే పాయింట్ దగ్గర మన ఏ బార్ అనే వెక్టర్ స్టార్ట్ అయింది, బి బార్ అనే వెక్టర్ స్టార్ట్ అయింది, సి బార్ అనే వెక్టర్ స్టార్ట్ అయింది, డి బార్ అనే వెక్టర్ స్టార్ట్ అయింది. సో ఎనీథింగ్ ఏ డైరెక్షన్ అవ్వచ్చు, ఓకే. అన్నింటికి కామన్గా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ కో ప్లానర్ వెక్టర్స్ అంటాం, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ గీసాం అనుకోండి, ఆరిజిన్ నుంచి మనం అన్ని ఏం చేస్తాం, వాల్యూస్ని కలుపుతాం అనమాట. అన్నీ ఇక్కడ నుంచే మనకి ఏమవుతుంది, ఈ ఆరిజిన్ నుంచే మనకి అన్ని వాల్యూస్ స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం, ఇనిషియల్ పాయింట్ అంటాం, ఆరిజిన్. అలాగా ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ కో ఇనిషియల్ వెక్టర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, కో ప్లానర్ వెక్టర్స్.
3 or more vectors are said to be coplanar vectors if they lie in the same plane. ఇది ఇంకా సింపుల్. సో జనరల్గా ఏంటంటే 2 or 3 వెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా ఎక్స్ ఇదంతా ఏంటి ఎక్స్ యాక్సిస్ అంటాం ఓకేనా. దీన్ని మనం ఏమంటాం వై యాక్సిస్ అంటే ఇది ఆల్రెడీ తెలుసు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వై ప్లేన్లో మనకి ఏంటి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వై ప్లేన్ అంటే ఏంటి ఇదే కదా ఈ ఎక్స్ ఈ వై ఓకేనా. సో లేదా ప్లస్ రెండు వాల్యూస్ ఉన్న చోట ఇక్కడ మనకి ఏ బార్ ఓకేనా, ఇక్కడ ఏ ఇక్కడ బి ఓకేనా, ఇక్కడ సి అంటే ఈ ఎక్స్వై ప్లేన్లో మనకి ఎన్ని వెక్టర్స్ అయితే ఉన్నాయో దాన్ని ఏమంటాం అంటే కోప్లానర్ వెక్టర్స్ అంటాం ఓకేనా. 3 or more వెక్టర్స్ సెట్ బి కోప్లానర్ వెక్టర్స్ ఇఫ్ దే లై ఇన్ ద సేమ్ ప్లేన్ అనమాట ఓకేనా. సో అర్థమైంది కోప్లానర్ వెక్టర్స్ అంటే ఏంటి. సో అన్ని కామన్గా ఒకే ప్లేన్లో ఉంటే దాన్ని ఏమంటాం కాల్డ్ యాస్ కోప్లానర్ వెక్టర్స్ అంటాం. ఇది యూనిట్ వెక్టర్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి దట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ దట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 అండ్ డ్రా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గివెన్ వెక్టర్. It lacks both dimension and unit. It is only purpose is to specify the direction of the space. సో జనరల్గా ఇది ఏంటంటే యూనిట్ వెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా దాన్ని ఎప్పుడు ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్యాప్తో డినోట్ చేస్తాం ఓకేనా. ఏ క్యాప్తో డినోట్ చేస్తాం. ఏ క్యాప్ ఏం చేస్తుంది జనరల్గా వెక్టర్ అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టర్ అనుకుందాం ఓకేనా. ఏ బార్ అంటే వెక్టర్ అంటే ఏంటి విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అవునా, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అవునా. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని ఏమంటాం వి కాల్ ఇట్ ఎస్ వెక్టర్ అంటాం ఓకేనా. సో ఏ బార్ అనే యూనిట్ వెక్టర్ రాయాలంటే సో ఏ ఇంటూ డైరెక్షన్ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాద్దాం డైరెక్షన్ ఓకేనా. సో ఇదేంటి మ్యాగ్నిట్యూడ్ కదా ఓకేనా, ఇదేంటి మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఎంత అవుతుంది నాకు మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఎంత అవుతుంది 1 అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే సో ఏ బార్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ ఇంటూ ఏ క్యాప్ అనమాట ఓకేనా. సో ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేలా రాస్తాను ఒక నిమిషం. సో జనరల్గా ఏంటంటే సో యూనిట్ వెక్టర్ అంటే ఏం లేదు జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ డైరెక్షన్ ఆఫ్ ది వెక్టర్ మనకి స్పెసిఫై చేస్తుంది అనమాట. దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా ఏంటి ఈక్వల్ టు 1 ఏంటది మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా ఈక్వల్ టు 1. దీన్ని ఏమంటాం మ్యాగ్నిట్యూడ్ ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 ఓకేనా. సో వెక్టర్ సో యూనిట్ వెక్టర్ అనే డెఫినేషన్ ఏంటి విచ్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అవునా. ఏ ఇంటూ ఏ. సో ఏ క్యాప్ ఈక్వల్ టు ఏమవుతుంది సో ఏ బార్ బై ఏ ఓకేనా. లేదు మనకి ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలనుకుంటే సో ఫండమెంటల్గా ఒక పాయింట్ అయితే అర్థం చేసుకోండి. యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓకేనా. బట్ ఏంటంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది 1 ఉంటుంది. దానివల్ల పర్పస్ ఏంటంటే ఇట్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ అనమాట. ఏంటది దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఓకేనా. డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ మాత్రం చెప్పుద్ది అనమాట ఓకేనా. సో ఏ గివెన్ వెక్టర్ క్యాన్ ఇప్పుడు చూడండి వెక్టర్ డెఫినేషన్ ఏంటి విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓకే, విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓకే. సో ఇది మన యూనిట్ వెక్టర్ అనమాట ఓకేనా. ఇంకా దీని గురించి మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.